ఇవన్నీ చూసుకోవాల్సింది పోయి శ్రీరామ్ గారు, ఇవన్నీ చూడాల్సిన సందర్భంలో ఇవన్నీ వదిలేసి రేపొద్దున తన సొంత మీడియాలో వార్త రాసుకోవడానికి ఇవి రాయలేడు. కాబట్టి వీళ్ళు వచ్చి అది ఇచ్చారు, ఇది ఇచ్చారు, మంత్రుల పర్యటన, కార్మికులతో మాట్లాడారు, ఓదార్చారు, ఇవి రాయలేరు. కాబట్టి కార్మికులు తిరగబడ్డారు, కార్మికులు ప్రశ్నించారు, ఎదురుదాడి చేశారు, ఇక ఇవే ఉన్నాయి సాక్షులు. వాళ్ళ వెబ్సైట్లో పెట్టినవి రేపు పొద్దున అయ్యే కనపడతాయి. ఇవి పెట్టడం కోసం ఇది చేయడం అనేది ఇది ఏ రకమైన ఎథికల్ పాలిటిక్స్ అండి? వెంకటేష్ గారు, ముందుగా నమస్కారం. స్టీల్ ప్లాంట్ దుర్ఘటనలో చనిపోయిన కుటుంబాలన్నిటికీ కూడా సానుభూతి, అలాగే ఎవరైతే గాయపడ్డారో వాళ్ళందరూ త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ, ఇందులో మీరు అన్నట్టు అనేకమైన అంశాలు ఉన్నాయి. ఒకటి, యాక్సిడెంట్ జరగటం ఎందుకు జరిగింది అనేది ఒక ఇష్యూ. ఆ తర్వాత స్టీల్ ప్లాంట్ ఇప్పుడు పరిస్థితి ఏంటి, రాబోయే రోజుల్లో ఉండాల్సిన పరిస్థితి ఏంటి, ఇలాంటి సందర్భాల్లోనే ఈ చర్చ వస్తుంది కాబట్టి మిగతా అప్పుడు రాదుగా చర్చ. దాని తర్వాత దీంట్లో ఉన్న రాజకీయం, దీని నుంచి రాజకీయ లబ్ధి పొందే విషయాలు ఇన్ని కూడా ఇవాళ జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే స్టీల్ ప్లాంట్ ని మనం ముందుకు తీసుకెళ్లే పద్ధతిలో వెళ్తున్నాయా, వెనక్కి లాగే పద్ధతిలో వెళ్తున్నాయా అనేది కూడా ఆలోచించాలి. ఇంతకు ముందు ఖచ్చితంగా ఎవరైతే లాస్ట్ టైం పోరాటం చేశారో, స్టీల్ ప్లాంట్ నిలబెట్టడం కోసం పోరాటం చేశారో వాళ్ళందరికీ ఖచ్చితంగా మనం అభినందనలు. ఈ రోజు ఆ పరిస్థితి లేదు కదా. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం దాన్ని ఆపేశామని స్పష్టంగా చెప్పారు. కేంద్ర మంత్రులే చెప్పేశారు, డైరెక్ట్ గా చెప్పేశారు. ఎలక్షన్ల ముందు చెప్పలేదు, ఎలక్షన్ తర్వాత చెప్పారు, ఆపేశామని చెప్పేశారు. కాబట్టి స్టీల్ ప్లాంట్ భవిష్యత్తుకైతే స్టీల్ ప్లాంట్ ఏదో ప్రైవేటైజేషన్ అయిపోతుందన్న బెంగలేదు. ఇట్లాంటి సందర్భంలో ఇలాంటి ల్యాప్సెస్ ఇప్పుడు నెక్స్ట్ మనం చూడవలసిన ఇలాంటి ల్యాప్సెస్ ఎందుకు జరుగుతున్నాయి, ఖచ్చితంగా దీని మీద ఆలోచించాలి. ఈ ల్యాప్సెస్ ఎందుకు జరుగుతున్నాయి? ఇందాక మంత్రి గారు సుభాష్ గారు మాట్లాడింది చూశాను. ఏదో ఆక్సిజన్ పైపు కి సంబంధించిన చిన్న లోపం జరిగినట్టుంది ఏదో మాట్లాడుతున్నారు. సరే, ఆయన టెక్నికల్ కాదు, మనం ఎవరైనా టెక్నికల్ కాదు కాబట్టి టెక్నికల్ కమిటీ వస్తుంది, దాన్ని ఏంటనేది చూస్తుంది, దాన్ని ఇమ్మీడియట్ గా పరిష్కారం చేస్తారు, అంతవరకు ఆటోమేటిక్ జరిగిపోతుంది. అయితే ఇప్పుడు కుటుంబాల పరిస్థితి ఏంటి? ఈ కుటుంబాల తక్షణం మనం మాట్లాడుకునే అంశం ఎప్పుడో ఏమవుతుందంటే, ఇప్పుడు చనిపోయిన వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంటని మాట్లాడుకుంటాం. చనిపోయిన కుటుంబాల కోసం ఎప్పుడు నేనైతే చూడలేదు ఈ మధ్య కాలంలో. మామూలుగా జనరల్ గా మనం చాలా చోట్ల ఇలాంటివన్నీ అలా యాక్సిడెంట్ చూస్తుంటాం, కానీ కేంద్ర ప్రభుత్వం ఈ స్థాయిలో కదలటం అనేది నేను ఈ మధ్య కాలంలో చూడలే. అది ఎందుకు చేశారు ఏంటి అనేది మరి ముఖ్యమంత్రి గారు ఇమ్మీడియట్ గా ఒక అరగంట లోపే నేను టీవీలో చూసినప్పుడు, ఒక అరగంట లోపే ముఖ్యమంత్రి గారు ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఆయన ఉన్న దగ్గరే మీటింగ్ పెట్టుకున్నారు. మీటింగ్ పెట్టి దీని మీద సమీక్ష చేశారు. దీనికి అర్థం మళ్ళీ అక్కడికి చెప్పారా, ఏం జరిగింది ఏంటి, మొత్తానికి కేంద్ర మంత్రి డైరెక్ట్ గా వచ్చి ఇక్కడ వచ్చి ఎక్స్ప్రెషియా ప్రకటించడం కానీ ఇలాంటి ఇంత ఫాస్ట్ గా జరగడం అనేది ఈ మధ్యకాలంలో ఇదే అనుకుంటున్నాను నేనైతే. దాని తర్వాత ఇంకొక కేంద్ర మంత్రి వచ్చారు. సరే, లోకేష్ గారు అయితే రష్యాలో ఉన్నాడు నిన్నటిదాకా, వాళ్ళు రావడం ఇక్కడికి ఇమ్మీడియట్ గా వచ్చేసాడు ఆయన. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన వచ్చారు, మిగతా మంత్రులు వచ్చారు. సో ఇంతమంది వచ్చారు అంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రెండు కూడా దీని మీద కన్సర్న్ తో ఉన్నాయి. ఇక్కడ జరిగిన విషయాల మీద చాలా సీరియస్ గా ఉన్నాయి. అంటే వాళ్ళకి తక్షణ సహాయం అందించడంలో కానీ ఇతరత్ర కానీ చాలా సీరియస్ గా, చాలా ఫాస్ట్ గా వర్కౌట్ చేశాయి అనేది మాత్రం వాస్తవం. అయితే ఇప్పుడు అందరూ మాట్లాడేది ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ₹1 ప్రకటించాడు ఎల్జీ పాలిమర్స్, అప్పుడు మీరు కూడా ప్రకటించండి అంటున్నారు. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఇందాక మీరు అన్నట్టు ఎల్జీ పాలిమర్స్ లో గవర్నమెంట్ వైపు నుంచి ఏమీ ఇవ్వలేదు, ఆ కంపెనీ వైపు నుంచి ఇప్పించారు. ముందేదో ఈయన ఇస్తానని అనౌన్స్ చేశాడు, అందరం అబ్బా సూపర్ బ్రహ్మాండం అని అందరం మాట్లాడిన తర్వాత తీరా కంపెనీ నుంచి ఇప్పించాడు, రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఇప్పించలేదు. సరే, ఓకే, ఏదో ఒకటి మొత్తానికి ₹1 వాళ్ళకి వచ్చినాయి. కానీ ఆ తర్వాత అనేక సంఘటనలు జరిగినాయి రాష్ట్రంలో. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే అనేక సంఘటనలు జరిగినప్పుడు అప్పుడున్న ప్రతిపక్షాలు కూడా మరి అప్పుడు ఇచ్చారు కదా, మిగతా వాళ్ళు కూడా ₹1 ఇవ్వండి ఇచ్చిందాకలేదు. ఆ రోజు కంపెనీ వాళ్ళు ఏదో మాట్లాడుకుని ఆయన కూర్చొని ఎయిర్పోర్ట్ లో కూర్చొని కంపెనీ వాళ్ళతో మాట్లాడి ఆయన అనౌన్స్మెంట్ చేశాడు. ఆ తర్వాత వాళ్ళతో మాట్లాడుతూ ఓకే వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి నేను అనౌన్స్ చేశాడు. ఆ తర్వాత ఏ కంపెనీ వాళ్ళు నేను ఇస్తాను ముందుకు రాలేదేమో, మరి నేను అనౌన్స్ చేయలేదు అనుకుంటారు. తర్వాత చాలా సంఘటనలు జరిగినా ఎప్పుడు అనౌన్స్ చేయలేదు. కాబట్టి ఏంటంటే ప్రతిసారి ₹1 ఇవ్వాలంటే ఇస్తే మంచిదే, ఎవరు కాదంటారు. అసలు ఎంత ఎక్కువ ఇస్తే అంత మంచిది, ₹1 10 కోట్లు ఇస్తా. కానీ ఏంటి పరిస్థితి అనేది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు 5 లక్షలు ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా తొందరలోనే ఎంతో కొంత ప్రకటిస్తే కనుక ఇంకా బాగుంటుంది. తర్వాత
ఈ మంత్రులుగా వీళ్ళు చెప్తున్నది ఏంటి, మేము ఆ కుటుంబాలను ఆదుకుంటాం. అన్నిటికన్నా ముఖ్యం ఇంకోటి, మామూలుగా కేంద్ర ప్రభుత్వం ఈ రోజు చెప్పిన విషయం ఏంటంటే, అసలు చనిపోయిన వాళ్ళ కుటుంబాలకి పర్మనెంట్ ఉద్యోగం వాళ్ళ కుటుంబంలో ఎవరో వాళ్ళకి ఇస్తామంటాం పాటు, అసలు పర్మనెంట్ కాని ఉద్యోగస్తులు ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబాల్లో కూడా పర్మనెంట్ ఉద్యోగం ఇస్తామంటారు. ఇది ఎప్పుడు జరగల. ఇట్లాంటివి జరిగిన సందర్భంలో కూడా మనం గలాటా చేస్తామంటే ఆ కుటుంబాలకు జరిగే, ఇంకా రాబోయే రోజుల్లో జరిగే న్యాయం కూడా జరగకుండా మనమే అడ్డం పడిన వాళ్ళం అవుతామా ఏంటనేది ఒకసారి ఆలోచించాలి. ఈరోజు నేను కూడా ఏమి పెద్ద సమర్థించను, కానీ ఆ ఆవేశాల్లో ఒక మాట దొల్లింది. అక్కడ అందరూ రెచ్చగొట్టే కార్యక్రమం చేశారు కాబట్టి మన లోకేష్ గారి నుంచి ఒక్క మాట దొల్లింది. నేను క్లియర్ గా వీడియో చూశాను. ఆ ఒక్క మాట దొల్లంగానే ఆయన వెంటనే సరిదిద్దుకున్నాడు. ఆయన ఏమన్నాడు ఇమ్మీడియట్ గా, నేను వచ్చింది ఈ చనిపోయిన బాధితుల కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళతో మాట్లాడడానికి వచ్చాను, మీరు కాస్త ఆగండి అన్నాడు ఇమ్మీడియట్ గా. మీరు ఆ ఒక్క మాటను చూస్తున్నారు సరే, ఆ ఒక్క మాటను కూడా నేను సమర్థించను, కానీ ఆయన అన్న ఉద్దేశం క్లియర్ కనబడుతోంది. ఆ వీడియో చూస్తే క్లియర్ గా ఎవరికైనా కనబడుతోంది. కానీ అది పట్టించుకోకుండా మాట్లాడారు. సరే, అక్కడ మాట్లాడిన వాళ్ళు ఎవరనేది వెనక నుంచి ఎవరు మాట్లాడాడు ఏంటి పక్కన పెడితే, అక్కడ రౌండ్ అప్ చేసిన వాళ్ళు, లోకేష్ గారు రౌండ్ అప్ చేసిన వాళ్ళల్లో నేను చూశాను. ఇప్పుడు వాళ్ళ పేర్లు నేను చెప్పడం ఎందుకు, ఒకటి రెండో మన మిత్రులు చెప్పారు కాబట్టి ఆ పేర్లు కూడా నేను చెప్పక్కర్లేదు. వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రోజు స్టీల్ ప్లాంట్ దగ్గరికి ఆయన రాకపోయినా వీళ్ళే వెళ్ళి అక్కడ ఎయిర్పోర్ట్ లో కలిసి వచ్చిన బ్యాచ్ వాళ్ళందరూ అక్కడ చుట్టుముట్టిన వాళ్ళలో ఉన్నారు. సందేహం ఏముంది అందులో, డౌటే లేదు. ఇప్పుడు మీరు అందులో దాయాల్సిన అవసరం లేదు. వైజాగ్ లో అంతో ఏదో కొద్దిగా పేరుందని చెప్పుకునే ఒక పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని బాటంగానే మోస్తోంది కదా. ఒక పార్టీ, రెండు కాదు, ఒక పార్టీ అయితే ఓపెన్ గానే మోస్తోంది. నేను అనేది, మీరు ఆ రోజేమో అసలు జగన్మోహన్ రెడ్డి గారు మీ దగ్గరికి రాకుండా మిమ్మల్ని పిలిపించుకుని మాట్లాడి 7,000 ఎకరాలు 4,000 ఎకరాలు అమ్మేద్దామని అంటే అక్కడ ఎందుకు నిలదీయలేపారు మీరు ఆ రోజు? అక్కడ ఏంటా నువ్వు చెప్పాల్సిన మాట ఏంటి, నువ్వు చెప్తున్న మాట ఏంటి? అమ్మేయమని చెప్తావండి నువ్వు, రక్షిస్తానని చెప్పకుండా స్టీల్ ప్లాంట్ అమ్మేయమని చెప్తావంటే అక్కడ నిలదీయలేని వాళ్ళు ఈ రోజు అక్కడ మంత్రులు వస్తే మంత్రుల చుట్టూ గుమి కూడిపోయి లోకేష్ గారి మీద ఏం ప్రతాపం చూపిస్తున్నారు మీరు? ఏమని ప్రతాపం చూపిస్తున్నారు మీరు? ముఖ్యమంత్రి వస్తే ఆ రోజు ముఖ్యమంత్రిని మీరు నిలదీయలేకపోయిన వాళ్ళు, ఇందాక మనం చెప్పినట్టు పల్లా శ్రీనివాసరావు గారిని లేదంటే ఇప్పుడు లోకేష్ గారిని వీళ్ళని నిలదీస్తే అక్కడ వాళ్ళకి కార్మికులు చనిపోయారు అనే దీనికంటే ఎన్డీఏ నాయకులు వచ్చారు ఎగబడదాం, ఎన్డీఏ నాయకులు వచ్చారు ఎగబడదాం అన్న ఇదే కనపడింది తప్ప ఇంకొకటి అయితే నాకు కనిపించదు. బీజేపీ మీద వీళ్ళందరి మీద అదే ఎన్డీఏ, అదే అనేది ఎన్డీఏ అంటే బీజేపీ. ఆ గుమిగూడిన బ్యాచ్ అందరికి కోపం ఎవరి మీద అంటే బీజేపీ మీద. నిన్న కేంద్ర మంత్రి వచ్చారు, కేంద్ర మంత్రిని ఏం మాట్లాడలేకపోయారు మీరు. లోకేష్ గారి మీద మాట్లాడితే మీకు ఏమొస్తుంది? మీరు ఎవరి దగ్గర మాట్లాడాలో వాళ్ళ దగ్గర మాట్లాడాలి. నిన్న మీరు కేంద్ర మంత్రి దగ్గర ఇదే మాటలు ఇలా గుమిగూడి మీరు ఎంత ఆయన నిలదీసి ఉంటే నేను కూడా సంతోషించేవాడిని. అక్కడ చేయకుండా ఎక్కడ చేయాలో అక్కడ చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మీరు మాట్లాడకుండా లోకేష్ గారి దగ్గర పవన్ కళ్యాణ్ గారి దగ్గర వాళ్ళతో వీళ్ళతో క్వశ్చన్లు అడిగిస్తే వాళ్ళు ఏం చెప్తారు? లేదంటే పల్లా శ్రీనివాసరావు గారు ఏం చెప్తారు? మీరు ఎక్కడ పని చేయాలో అక్కడ పని చేయరు. పవన్ కళ్యాణ్ గారు అన్నమాట వాస్తవం. వీళ్ళందరూ కూడా సరే యూనియన్లు ఈ రోజు సమస్య ఏంటంటే కేంద్ర ప్రభుత్వంతో ఎంతైతే సమస్య మొన్నటిదాకా ఇక్కడ స్టీల్ ప్లాంట్ ఉన్నదో స్టీల్ ప్లాంట్ కి అంతే సమస్య ఈ కొన్ని వర్గాల వాళ్ళు ఈ ఎవరైతే సంఘాల నాయకులు అని చెప్పుకుంటున్నారో ఆ స్టీల్ ప్లాంట్ లో ఉన్న సంఘాల నాయకుల వల్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవన్నీ చెప్పమంటే మేము చెప్పగలుగుతాం. కానీ ఓవరాల్ గా మనకు కావాల్సింది ఏంటి? స్టీల్ ప్లాంట్ లో ఈ రోజు ఇమ్మీడియట్ తక్షణంగా ఆ కుటుంబాలకు న్యాయం జరగటం, కార్మికుల సంక్షేమం, కార్మికుల భద్రత, స్టీల్ ప్లాంట్ మనుగడ, స్టీల్ ప్లాంట్ లాభాల్లో సాగడం, కార్మికులకు మంచి జీతాలు రావడం, బోనసులు రావడం, ఓవరాల్ గా లాభాల్లో ఉండడం, అందరూ కార్మికులు ప్లాంటు, దానివల్ల వైజాగ్ నగరం మరింత విస్తరి. ఇది చూసుకోవాలి. కానీ ఎన్డీఏ ఉంది, బీజేపీ వాళ్ళు వచ్చారు, టీడీపీ వాళ్ళు వచ్చారు, ఏదో సామెత చెప్పినట్టుంది రైట్. ఇది ఒక అంశం అయితే శ్రీరామ్ గారు. అండ్ ఇది రేపు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. రేపు జగన్మోహన్ రెడ్డి గారు అసలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడే మొరాలిటీ కానీ నైతికత జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నదా? రేపు వచ్చి ఆయన ఏం మాట్లాడతారు? ఇది కూడా మాట్లాడదాం ఒక చిన్న బ్రేక్ తర్వాత.